Yes, good afternoon. Digital breaking news చూస్తున్నాం. ప్రస్తుతం యూట్యూబర్ వైష్ణవి హరిబాబు యొక్క అప్డేట్ ఒకటి కూడా మనకి అందింది. దీనికి సంబంధించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కలిసి ఉందామని నిర్ణయించుకున్నారు. ఈ గ్యాప్ లోనే సంవత్సరం గడవక ముందే ఆమె విగత జీవిగా ఇంటికి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. యూట్యూబర్ వైష్ణవి కట్నం కోసమే వైష్ణవిని హతమార్చారంటూ కూడా ఇటు తల్లిదండ్రులు అలానే వైష్ణవి తరపున బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది అనే దాంట్లో ఇప్పటికే పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికే హరిబాబు నిన్న తనని మర్డర్ చేసిన తర్వాత కూడా తనని వెంటనే పరారైనట్లు కూడా తెలుస్తుంది హరిబాబు. ప్రెజెంట్ హరిబాబుని పోలీసులు పట్టుకున్నారు. 10 నెలల క్రితం వైష్ణవి ప్రేమ వివాహం చేసుకుంది హరిబాబుని. లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల కట్నం రాలేదని తల్లిదండ్రులు పలుసార్లు వైష్ణవిని వేధింపులకు గురిచేశారు. ఇక ఇదే నేపథ్యంలో ఆమె 5 months ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రెగ్నెంట్ అయిన భార్యని, తన సొంత ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని అతి కిరాతకంగా చంపాడు నిందితుడు హరిబాబు. ప్రస్తుతం హరిబాబు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. నిన్న సాయంత్రం హరిబాబును పోలీసులు పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఇటు వైష్ణవి తల్లిదండ్రులు బంధువులందరూ కూడా ఖచ్చితంగా హరిబాబుని ఉరిశిక్ష వేయాలంటూ కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నారు. మరి ఏం జరగబోతుంది, పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే హరిబాబును నిన్న సాయంత్రం పట్టుకున్నారంటున్నారు పోలీసులు. దీనికి సంబంధించి డిఎస్పీ కూడా మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారు, హరిబాబు గురించి ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, ఒకసారి మనం ఇప్పుడు విక్టీవీ డిజిటల్ లైవ్ లో చూద్దాం. కొరుట్ల మండలంలోని మాదాపూర్ విలేజ్లో నిన్న మార్నింగ్ అవర్స్లో ఒక మర్డర్ జరిగింది. అది డౌరీ డెత్ మర్డర్, అంటే కట్నం కొరకు చంపిన మర్డర్ అది. సో ఆ చంపిన అతను హరిబాబు భర్త భార్యను చంపిండు. అతను మ్యారేజ్ చేసుకున్నదే వైష్ణవి అనే ఆమె చనిపోయింది. ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 10 months బ్యాక్. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్ వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది, ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాలేదని ఆమె వాళ్ళ తల్లి వాళ్ళ అన్నలు ఈ హరాస్మెంట్ చేసేది. ఈ వైష్ణవి చనిపోయిన అమ్మాయిని, అదేవిధంగా భార్యని, తర్వాత అత్తమ్మని. అందులో భాగంగా వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలతో 2 గుంటల భూమి కూడా వాళ్ళకి ఇచ్చారు. కట్నం కావాలనే దాంట్లో గొడవ పడేది. అందులో భాగంగానే నిన్న మార్నింగ్ అవర్స్లో కూడా అక్కడ వాళ్ళు గొడవపడి అటు ఇటు పెనుగులాటలో అతను కావాల్సుకుని ఆమెను చంపాలనే ఉద్దేశంతో, వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని, అదనపు కట్నం ఈమె ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కత్తితోని పొడిచి అదేవిధంగా గొంతు నొక్కి చంపేస్తాడు. దానికి సంబంధించి నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ అన్ని కంప్లీట్ చేసి బాడీ పంపించడం జరిగింది. ఈరోజు ఆ నేరస్తుని హరిబాబుని నిన్ననే సాయంకాలం నైట్లోనే పట్టుకోవడం జరిగింది. అతను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత అతని దగ్గర ఉన్న ఆ నేరంలో ఉపయోగించిన కత్తి, అదేవిధంగా ఆ నేరం చేసేటప్పుడు వేసుకున్న బట్టలు, ఆ బ్లడ్ స్టెయిన్కి సంబంధించిన అవన్నీ కూడా నిన్న రికవరీ చేయడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళ ఎవరైతే ప్రేరేపించిందో వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా వాళ్ళు పరారీలో ఉన్నారు. మర్డర్ చేసింది ఇతనే, కాకపోతే ప్రేరేపించింది వాళ్ళు కట్నం గురించి అంతకుముందు ప్రేరేపించింది కనుక వాళ్ళు కూడా దాంట్లో అబెట్మెంట్ దాంట్లోకి వస్తారు. వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్. వరకట్నం, అదనపు కట్నమే. ఎందుకంటే ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే దాంట్లో అదే. యూట్యూబర్ వైష్ణవి అప్డేట్ కి సంబంధించి కూడా బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాం. అయితే హరిబాబును ప్రస్తుతం పోలీసులు పట్టుకున్నారు. మరి తన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే నిన్న అతన్ని అతి కిరాతకంగా, తన భర్తే ప్రేమించి పెళ్లి చేసుకుని తన భర్త అతి కిరాతకంగా చంపేశాడు హరిబాబు వైష్ణవిని. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, ప్రస్తుతం హరిబాబుని కస్టడీలోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి హరిబాబుపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఇటు ఆల్రెడీ వైష్ణవి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? మనం చూస్తున్నాం ప్రెసెంట్ ఇటు యూట్యూబర్ వైష్ణవికి సంబంధించి కూడా మర్డర్ అప్డేట్ వచ్చింది. వారిద్దరూ కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సంవత్సరం కూడా గడవక ముందే వారి ప్రేమ జీవితం కాస్త విగత జీవిగా వైష్ణవి బయటకు వచ్చింది. 100 ఏళ్ల పాటు జీవనం సాగిద్దామని బాస చేసుకున్నారు. ఇక ఏడాదిలోపే భర్త ఆమెను అతి దారుణంగా హత్య చేశారు. అయితే ఈ హత్యకు గల ప్రధాన కారణాలు డబ్బు మాత్రమే కావాలనుకున్నాడు ఆ భర్త.
ఇక ఇదే నేపథ్యంలో పోలీసులు కుటుంబ సభ్యులు ప్రజెంట్ వాళ్ళు చెప్తున్న కథనం ప్రకారం కూడా చూసుకున్నట్లయితే వైష్ణవి అలానే హరిబాబు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ లవ్ మ్యారేజ్ నేపథ్యంలోనే సంవత్సరం గడవక ముందే తను ప్రెగ్నెంట్ అయి ఉండి కూడా తనని అతి కిరాతకంగా నిన్న రాత్రి హరిబాబు చంపేశాడు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అడిగి తెలుసుకునే ముందు కూడా మనం చూసుకున్నట్లయితే ఇటు యూట్యూబర్ వైష్ణవి అలానే హరిబాబుని కూడా ప్రెజెంట్ పోలీసులు యాక్షన్ లోకి తీసుకున్నారు. ఇటు హరిబాబుని సంబంధించి కూడా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రెజెంట్ ఎవరైతే పోలీసులు మాట్లాడారో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నది కూడా ఒకసారి మనం ఇప్పుడు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూద్దాం. మాదాపూర్ విలేజ్లో నిన్న మార్నింగ్ అవర్స్లో ఒక మర్డర్ జరిగింది. అది డౌరీ డెత్ మర్డర్, అంటే కట్నం కొరకు చంపిన మర్డర్ అది. సో ఆ చంపిన అతను హరిబాబు భర్త భార్యను చంపిండు. అతను మ్యారేజ్ చేసుకునేది వైష్ణవి అనే ఆమె చనిపోయింది. ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 10 months బ్యాక్. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్ వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది, ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాలేదని ఆమె వాళ్ళ తల్లి వాళ్ళ అన్నలు ఈ హరాస్మెంట్ చేసేది. ఈ వైష్ణవి చనిపోయిన అమ్మాయిని, అదేవిధంగా భార్యని, తర్వాత అత్తమ్మని. అందులో భాగంగా వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలతో 2 గుంటల భూమి కూడా వాళ్ళకి ఇచ్చారు. కట్నం కావాలనే దాంట్లో గొడవ పడేది. అందులో భాగంగానే నిన్న మార్నింగ్ అవర్స్లో కూడా అక్కడ వాళ్ళు గొడవపడి అటు ఇటు పెనుగులాటలో అతను కావాల్సుకొని ఆమెను చంపాలనే ఉద్దేశంతో, వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని, అదనపు కట్నం ఈమె ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కత్తితోని పొడిచి అదేవిధంగా గొంతు నొక్కి చంపేస్తాడు. దానికి సంబంధించి నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ అన్ని కంప్లీట్ చేసి ఆ బాడీ పంపించడం జరిగింది. ఈరోజు ఆ నేరస్తుని హరిబాబుని నిన్ననే సాయంకాలం నైట్లోనే పట్టుకోవడం జరిగింది. అతను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత అతని దగ్గర ఉన్న ఆ నేరంలో ఉపయోగించిన కత్తి, అదేవిధంగా ఆ నేరం చేసేటప్పుడు వేసుకున్న బట్టలు, ఆ బ్లడ్ స్టెయిన్కి సంబంధించిన అవన్నీ కూడా నిన్న రికవరీ చేయడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళ ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా వాళ్ళు పరారీలో ఉన్నారు. మర్డర్ చేసింది ఇతనే, కాకపోతే ప్రేరేపించింది వాళ్ళు కట్నం గురించి అంతకుముందు ప్రేరేపించింది కనుక వాళ్ళు కూడా దాంట్లో అబెట్మెంట్ దాంట్లోకి వస్తారు. వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్. వరకట్నం, అదనపు కట్నమే. ఎందుకంటే ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే దాంట్లో అదే రీజన్తో చంపడం జరిగింది. ప్రజెంట్ ఈ విధంగా డిఎస్పీ మాట్లాడటం జరిగింది. అయితే ప్రజెంట్ వైష్ణవికి సంబంధించి తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ కూడా ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలి హరిబాబు కంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, ప్రస్తుతం డిఎస్పీ మాట్లాడడం కూడా మనం చూసాం. ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఇక దీనికి సంబంధించి ఇటు ఉరిశిక్ష వేయాలంటూ కూడా వారి తరపు బంధువులందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ప్రస్తుతము ఇటు వైష్ణవి హత్య చేసినటువంటి హరిబాబు పైన అతని బంధువులు, అమ్మ మరియు అన్నదమ్ములకు ఇటు అదనపు కట్నం కోసం వేధించారని చెప్పి హత్య లోపల వాళ్ళు కూడా భాగస్వామైనటువంటి నేపథ్యం లోపల వారిపైన కూడా కేసు నమోదు చేస్తామని చెప్పి అయితే ఇటు డిఎస్పీ రాములు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే నిన్న యూట్యూబర్ వైష్ణవి హత్య జరిగి ఇటు సంచలనం సృష్టించినటువంటి నేపథ్యం లోపల మొదటి నుంచి కూడా వైష్ణవి భర్త హరిబాబే చంపాడని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. చంపి పరారైనటువంటి నేపథ్యం లోపల నిన్న సాయంత్రం సమయం లోపలనే జగిత్యాల రాయకల్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ కూడా చూపడం జరిగింది. అయితే వారి 10 నెలల క్రితమే వారిద్దరికి కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట తల్లిదండ్రులు, వైష్ణవి యొక్క తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా కానీ తర్వాత తమ కూతురు మనసు పడ్డది కాబట్టి వైష్ణవి హరిబాబు యొక్క వివాహం చేయాలని చెప్పి నిశ్చయం చేసుకున్నారు. అయితే హరిబాబుకు సంబంధించినటువంటి తల్లిదండ్రులతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా వైష్ణవిని చేసుకుంటే కట్నం రాదు అని చెప్పి వాళ్ళు పెళ్లికి నిరాకరించడంతో ఇటు అత్తగారే దగ్గరుండి వివాహం చేసి తర్వాత తమ ఇంట్లోనే వారిద్దరు కూడా ఉంచుకున్నటువంటి పరిస్థితి. అయితే వీరికి 10 నెలల క్రితం వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు వైష్ణవి ఇంట్లోనే ఉంటున్నటువంటి వీరికి తర్వాత ఇటు కట్నం కింద 2 గుంటల భూమి, తర్వాత 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చారని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యం లోపలనే ఇటు అతనికి ఇల్లు కూడా కట్టియాలని చెప్పి వైష్ణవి తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ ఇటీవల ఇటు హరిబాబు ఇంటి వద్ద భూమికి సంబంధించినటువంటి
ఇటు గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల హరిబాబు తల్లిదండ్రులు కూడా నువ్వు వైష్ణవి చేసుకున్న తర్వాత నీకు ఎలాంటి డబ్బులు రాలేదు, నువ్వు ప్రేమ వివాహం చేసుకున్నావు అని చెప్పి నిత్యం వేధించడంతో ఇటు హరిబాబు కూడా తన కట్నం డబ్బులు రావాలని చెప్పి ఇటు వైష్ణవి యొక్క తల్లిదండ్రులను వైష్ణవును నిత్యం వేధించేవాడని చెప్పి తెలుస్తుంది. మొన్న రాత్రి సమయం లోపలనే ఇదే కట్నం విషయం లోపలనే హరిబాబు వైష్ణవి ఇద్దరు కూడా గొడవ పడ్డట్టు అయితే మనకు తెలుస్తున్నది. అయితే ఆ గొడవ జరిగేటువంటి సందర్భంలోనే హరిబాబు వైష్ణవి పైన దాడి చేసి అక్కడే ఉన్నటువంటి కత్తితో పొడిచి గొంతును చంపి తర్వాత కత్తితో పొడిచి తర్వాత తెల్లారి వరకు కూడా అక్కడనే ప్రాణం పోయేంత వరకు కూడా వేచి చూసి నిన్న పరారైనటువంటి నేపథ్యం లోపల ఇటు పోలీసులు అతని యొక్క ఆచూకు కోసం నిన్న 2-3 టీములుగా విడిపోయి వెతికేటువంటి సమయం లోపల ఇటు రాయకల్ వద్ద అయితే నిన్న సాయంత్రము హరిబాబును అదుపులోకి తీసుకున్నారు. తర్వాత పోలీసులు విచారణ చేసేటువంటి సమయం లోపల వేరే ఇతర కారణాలు కాకుండా తను అదనపు కట్నం కోసమే అడిగినటువంటి నేపథ్యం లోపలనే మాట పెరిగి గొడవకు దారి తీసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి తన తల్లిదండ్రులకు తర్వాత ఇటు మిగతా అందరూ కూడా కట్నం కోసము ఇటు వైష్ణవుని వేధించేవారు అని చెప్పి అయితే తెలుస్తుంది. తల్లిదండ్రులు ప్రేరేపించినటువంటి నేపథ్యం లోపల తల్లిదండ్రులతో పాటుగా ఇద్దరు అన్నదమ్ముల పైన కూడా ఇటు కట్నం ప్రేరేపించడానికి కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అదనపు కట్నము డోరీ కేసుతో పాటుగా ఇటు హత్య కేసు ఇవన్నీ సెక్షన్లు నమోదు చేసి హరిబాబును కొద్దిసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత వైద్య పరీక్షల అనంతరము అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. శ్రీనివాస్, ప్రస్తుతం వైష్ణవి హత్య కేసుకు సంబంధించి ఇటు హరిబాబుకు సంబంధించిన తల్లి అలానే అన్నదమ్ములు కూడా ప్రధాన పాత్రలు వహించారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? వారిని అదుపులోకి తీసుకున్నారా? ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అయితే హరిబాబు యొక్క తల్లితో పాటుగా ఇద్దరు సోదరులు ఇద్దరి పైన కూడా కేసు నమోదు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే డిఎస్పీ తెలిపిన వివరాల ప్రకారంగా వీరు కూడా అదనపు కట్నము అడిగిన దాని లోపల బాధ్యులుగా ఉన్నారు. ఇటు హరిబాబు అంటే ఏదైతే వైష్ణవి హత్య లోపల భాగస్వాములు అంటే ప్రేరేపించినటువంటి సమయంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి హరిబాబు యొక్క తల్లితో పాటుగా ఇద్దరు సోదరుల పైన కూడా ఇప్పుడు ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. దీని తర్వాత వారి పైన కూడా కేసు నమోదు చేసి వేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తున్నది. హరిబాబు ఇటు హత్య చేశాడు కాబట్టి అతన్ని డోరీ కేసు కింద తర్వాత హత్య చేసినటువంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా ఇప్పుడు ప్రస్తుతం హరిబాబు యొక్క తల్లి తర్వాత ఇద్దరు సోదరులు హత్య ప్రేరేపించినటువంటి సెక్షన్ల కింద వారిపైన కేసు నమోదు చేసి వారిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతము దీనికి సంబంధించి వారు ఎంతవరకు ప్రేరేపించారు అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం, అతి దారుణంగా కూడా నిన్న తన సొంత భర్తే తనని హతమార్చాడు వైష్ణవిని. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. అయితే హరిబాబు హత్య చేసిన వెంటనే కూడా పరారైపోయిన వ్యక్తిని నిన్న సాయంత్రం పోలీసులు పట్టుకోవడం జరిగింది. మరి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది వేచి చూడాల్సి ఉంది. ఇటు ఆల్రెడీ వైష్ణవి తల్లి అలానే అన్నదమ్ములందరూ కూడా ఆరోపిస్తున్నారు, ఖచ్చితంగా తనే వేధింపులకు గురి చేసి హత్య చేశాడు కాబట్టి ఖచ్చితంగా తనని ఉరిశిక్ష వేయాలంటూ కూడా వారంతా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి హరిబాబుతో పాటు హరిబాబు తల్లి అలానే అన్నదమ్ములు కూడా వైష్ణవి హత్యకు సంబంధించి ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి వారి మీద కూడా కేసులు నమోదు చేసి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారనేది వేచి చూడాల్సి ఉంది. కొరుట్ల మండలంలోని మాదాపూర్ విలేజ్లో నిన్న మార్నింగ్ అవర్స్లో ఒక మర్డర్ జరిగింది. అది డౌరీ డెత్ మర్డర్, అంటే కట్నం కొరకు చంపిన మర్డర్ అది. సో ఆ చంపిన అతను హరిబాబు భర్త భార్యను చంపిండు. అతను మ్యారేజ్ చేసుకున్నది వైష్ణవి అనే ఆమె చనిపోయింది. ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 10 months బ్యాక్. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్ వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చింది, ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాలేదని ఆమె వాళ్ళ తల్లి వాళ్ళ అన్నలు ఈ హరాస్మెంట్ చేసేది. ఈ వైష్ణవి చనిపోయిన అమ్మాయిని, అదేవిధంగా భార్యని, తర్వాత అత్తమ్మని. అందులో భాగంగా వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలతో 2 గుంటల భూమి కూడా వాళ్ళకి ఇచ్చారు. కట్నం కావాలనే దాంట్లో గొడవ పడేది. అందులో భాగంగానే నిన్న మార్నింగ్ అవర్స్లో కూడా అక్కడ వాళ్ళు గొడవ పడి
అటు ఇటు పెనుగులాటలో అతను కావాల్సుకుని ఆమెను చంపాలనే ఉద్దేశంతో వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని అదనపు కట్నం ఈమె ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కత్తితోని పొడిచి అదేవిధంగా గొంతు నొక్కి చంపేస్తాడు. దానికి సంబంధించి నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ నేను అన్ని కంప్లీట్ చేసి ఆ బాడీ పంపించడం జరిగింది. ఈరోజు ఆ నేరస్తుని హరిబాబుని నిన్ననే సాయంకాలం నైట్లోనే పట్టుకోవడం జరిగింది. అతను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత అతని దగ్గర ఉన్న ఆ నేరంలో ఉపయోగించిన కత్తి, అదేవిధంగా ఆ నేరం చేసేటప్పుడు వేసుకున్న బట్టలు, ఆ బ్లడ్ స్టెయిన్కి సంబంధించిన అవన్నీ కూడా నిన్న రికవరీ చేయడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళ ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా వాళ్ళు పరారీలో ఉన్నారు. మర్డర్ చేసింది ఇతనే, కాకపోతే ప్రేరేపించింది వాళ్ళు కట్నం గురించి అంతకుముందు ప్రేరేపించింది కనుక వాళ్ళు కూడా దాంట్లో అబెట్మెంట్ దాంట్లోకి వస్తారు. వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్. వరకట్నం, అదనపు కట్నమే. ఎందుకంటే ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే దాంట్లో అదే రీజన్తో చంపడం జరిగింది.